హ్యాపీ సంక్రాంతి అండి, హ్యాపీ భోగి అండి, హ్యాపీ కనుమలు అండి, హ్యాపీ పొంగల్, హ్యాపీ ఓం సత్యభం కుటుంబాలందరికీ ఓం జయశ్రీ జగన్నాథ్ విశ్వరూప దర్శనంలో అమ్మ కనకదుర్గమ్మ ఎనీ టైం ఎనీవే ఆశీర్వాదం అండి. హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, హ్యాపీ పండుగ సంక్రాంతి, హ్యాపీ కన్నులు అందరూ. ఓం సత్యమాం, ఓం సత్యమాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ ఈ పండుగలు ఈ 9 అంకెల అంకితమ్మ అందరికీ అంకితమే. చాలామంది అది హిందువుల పండుగ, ఇది మా పండుగ కాదనుకొని క్రైస్తవులు, ముస్లిమ్స్లు తికమకలా ఉంటారు. కాదు కాదు, అందరిది పండుగలు. క్రిస్మస్ మన హిందూ ధర్మకరణ దేశంలో అందరిది ఆ పండుగే. రంజాన్ కూడా అందరిది ఆ పండుగే. గురునానక్ దేవ్జీ పండుగలు వస్తాయి, అందరిది అండి. మనం అందరం కలిసి చేసుకునే పండుగలు ఇవన్నీ. చిత్తమైన మాట్లాడి అది ఎలా చాలామంది తికమకలయ్యి అసలు ఈ మతాలు ఉన్నాయా అనుకొని ప్రశ్నలు ఇస్తూనే ఉంటారు. మతాలు ఎందుకు లేవండి? 4 దిక్కులు ఎందుకు లేవండి? తూర్పు, ఉత్తరం, దక్షిణ, పశ్చిమ 4 దిక్కులు ఉన్నాయా లేవండి? అందులో మనసు నీది, నాది, మన అందరిది. అదే అమ్మ, ఆ 9 అంకితల అంకితమ్మ. ఇది సత్యమండి. 2 కళ్ళు హిందూ, ముస్లిము, 2 చేతులు క్రిస్టియన్, సిక్కు, 2 పాదాలు ఆ పరమాత్ముడివి. అవునా కదండి? 2 చెవులు, ఇది మంచి చెడు 2 ఉంటాయి. ఒకటి నీది, నాది 2 ఉంటాయి. ఒక దేవుడిది, నీది. అది అన్నమాట. అన్నీ మనలోనే ఉన్నాయండి. భగవంతు రూపంలో అంటే ఆ దేవుని పోలుకలతోనే మనల్ని దేవుడు లోకానికి పంపించాడు. అది పరలోకం, ఇది ఈహలోకం. అంటే మనము పరాయులము. అది పరలోకం కాదు, మనం పరాయులం. మనము ఆ పరలోకంకే వెళ్ళాలి, మనం పరాయులము ఆ లోకంకే వెళ్ళాలి. ఇది ఎంత తెలుగు? ఆ సత్యమే జీవిత ఎదురుగా నిలబడాలి. ఓం సత్యం.